సరే అయితే రేడియేషన్ వల్ల కూడా కొంత తక్కువ శాతం అయినప్పటికీ కూడా కొంత శాతం వరకు క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు రేడియేషన్ అనేది దేని నుంచి మనకి ఎక్కువగా వస్తుంది, ఇది ఎంతవరకు నిజం? ఈ రేడియేషన్ మనం రెండు రకాలుగా చెప్పుకుంటాం. నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటే మొబైల్, సెల్ టవర్స్ ఇలాంటి వాటి, వీటి వల్ల రిస్క్ చాలా తక్కువ, ప్రాక్టికల్గా లేదు. కేటగిరీ 2Cకి వస్తాయి. అయనైజింగ్ రేడియేషన్, ఎక్స్రేస్, తర్వాత పోస్ట్ రేడియోథెరపీ ట్రీట్మెంట్, ఒక క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటే రెండో క్యాన్సర్ రావడం, ఇవి 1% క్యాన్సర్కి కారణం అవుతాయి. అయితే ఇంకా మనం మల్టిపుల్ రీజన్స్ తీసుకుంటే సార్, ఫ్యాక్టరీస్ ఉంటాయి కొన్ని, మనం చూస్తూ ఉంటాం అవుట్స్కట్స్లో. సో వాటి నుంచి వచ్చే విషవాయువుల వల్ల కానీ ఇట్లా గాలి కాలుష్యం ఇలా అవుతూ ఉంటుంది కదా. సో దీని నుంచి ఎంతవరకు క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఇవి ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ ఆక్యుపేషనల్ కేటగిరీలోకి వస్తాయి. వాటి మూలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్స్, కొంతమంది ఎవరికైతే స్కిన్కి ఎక్స్పోజర్ అవుతుందో వాళ్ళకి వేరే రకమైన క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. ఓకే సరే, అయితే మనం డ్రింకింగ్, స్మోకింగ్ ఇవన్నీ తీసుకుంటే కనుక అసలు డ్రింక్ చేసినప్పుడు ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి, స్మోక్ చేసినప్పుడు ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి? సో దీన్ని మనం ప్రయారిటీలో తీసుకుంటే ఫుడ్ నెంబర్ 1 అనుకున్నాం, రైట్? అక్కడి నుంచి మొదలు పెట్టుకుందాం. సో దెర్ ఈజ్ ఎ 5-4-3-2-1 రూల్ ఉంటుంది. 5 భాగాలు నీళ్లు, 4 భాగాలు ఏ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, 3 భాగాలు ఫైబర్స్, 2 భాగాలు ఫ్యాటు, 1 భాగం మైక్రోన్యూట్రియంట్స్ ఉండేలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి అది సమతుల్యమైన ఆహారం అంటాం. అది కూడా మల్టిపుల్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. 3 రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం, చాలా వింటూ ఉంటాం దీని గురించి. సో వెయిట్ లాస్కి దీనికి వాడుతూ ఉంటాం. క్యాన్సర్ కణాలు కూడా ఆహారం లేక చనిపోతూ ఉంటారు, ఇది ఒక మిస్కన్సెప్షన్. అలా ఉండదు సాధారణంగా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడంటే ఆన్ డిమాండ్ ఫీడింగ్ అన్నది లేటెస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి. ఒకప్పుడు టైమ్లీ ఫుడ్ అనేవాళ్ళు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆన్ డిమాండ్ ఫుడ్ అంటున్నారు. ఏది రైటు ఏది తప్పు అనేది ఒక 2 నిమిషాలు పక్కన పెడితే తిండి మంచిదే ఉండాలి, అది బేసిక్. సాధ్యమైనంత వరకు క్లోజ్ టు ది నేచర్ ఆర్గానిక్ ఫుడ్స్ తినడానికి ట్రై చేయడం. చెప్పాను కదా, 5-4-3-2-1 రేషియోలో ఉండేలా చూసుకోవడం, అట్లీస్ట్ 2-3 పోర్షన్స్. రెండో పార్ట్ ఆఫ్ ది ఈటింగ్ ఏంటి అంటే ఆల్ 5 సెన్సెస్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ ది ఫుడ్. సో దానివల్ల మనం ఫుడ్ అరగడమే కాకుండా ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ విల్ డెలివర్ ది డిజైర్డ్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే చేతి ఫస్ట్ చూడాలి బాగుందో లేదు, యూ నీడ్ టు స్మెల్ ఇట్. అంటే మంచిదో కదా తెలిసిపోతుంది స్మెల్లో కూడా. యూ నీడ్ టు టేస్ట్ ఇట్, యూ నీడ్ టు ఫీల్ ద టేస్ట్, అండ్ దెన్ ఇఫ్ పాసిబుల్ ఈట్ విత్ హ్యాండ్, ఇఫ్ సోషల్గా మనకి పర్మిట్ అయితే కనుక. ఇలా తినడం వల్ల ఏంటంటే మనకి దాని యొక్క డిజైర్డ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. నేచర్లోనే క్యాన్సర్ తగ్గించేవి చాలా ఉన్నాయి. లైకోపీన్ అని టొమాటోలో ఉంటుంది, ప్రోస్టేట్ క్యాన్సర్ 40% తగ్గిస్తుంది. ఓకే, కుర్కుమిన్స్ ఉన్నాయి, పెపరిన్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ నట్స్ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం 10% తగ్గుతుంది. సో ఇలా మనం లెక్క పెట్టుకుంటూ పోతే నేచర్లో మనకి 2 ఉన్నాయి, హాని కలిగించేవి ఉన్నాయి, మేలు చేసేవి ఉన్నాయి. కానీ మేలు చేసే మనం ఇగ్నోర్ చేస్తున్నాం అంతే. సో ఈ ఫుడ్లో చూసుకుంటే దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాపిక్. మనం ఎలా తినాలి అని చెప్పన్నది. సాధ్యమైనంత వరకు ఎక్కువ నూనెలో వేపించిన మనం తినకూడదు. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ కూడా రిఫైన్డ్ షుగర్స్ తినకూడదు, అంటే మైదా లాంటివి. ఫైబర్స్ ఎక్కువ ఉన్న షుగర్లు తిన్నా పర్వాలేదు. ఇది కేటగిరీస్ ఆఫ్ ది ఫుడ్స్, మైక్రోన్యూట్రియన్స్. టొబాకో వల్ల ఇప్పుడు ఫుడ్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఏంటి అంటే ఇండైరెక్ట్గా కోలోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్. స్మోక్ ఫుడ్ అంటే కదా బార్బిక్యూ. బార్బిక్యూ ఈజ్ అ మేజర్ కల్ప్రిట్ ఫర్ ది చైనా అండ్ జపాన్లో స్టమక్ క్యాన్సర్స్కి 170% బార్బిక్యూ ఫుడ్ వల్ల వస్తుంది. అండ్ వీ స్టార్టెడ్ దట్ కల్చర్ ఆఫ్ లేట్, బట్ ఐ స్ట్రాంగ్లీ డిస్కరేజ్ డైలీ కన్సంప్షన్. లిమిట్గా ఉంటే పర్వాలేదు, 1-2 సార్లు నెలకి, కానీ చాలా దూరంగా ఉండాలి వాటికి. స్టమక్ క్యాన్సర్స్, పెద్ద పేగ్ క్యాన్సర్, బ్రెస్ట్, వీటికి ఫుడ్కి చాలా క్లోజ్ రిలేషన్. ఫస్ట్ మేజర్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ స్మోకింగ్. ఎవ్రీ క్యాన్సర్ ఇన్ ది బాడీ కెన్ బి కాజ్డ్ బై స్మోకింగ్. ఎవ్రీ ఆర్గన్. మీకు ఓరల్, థ్రోట్, స్టమక్, లంగ్, ఇంటెస్టైన్స్, ప్రోస్టేట్, ఏ దానికైనా స్మోకింగ్ అనేది కాదు. ఎందుకంటే దాంట్లో అన్ని రకాలైన బ్యాడ్ కెమికల్స్ ఉన్నాయి. ఆల్కహాల్ ప్రిడామినెంట్లీ స్టమక్కి సంబంధించినంత వరకు, అంటే లివరు, ప్యాంక్రియాస్, వీటికి ముఖ్య కారణం, మిగతా వాటికి మైనర్ కారణం.